చెన్నైలోని పెరుంగుడి డంప్యార్డ్లో పేరుకుపోయిన 50 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను బయోమైనింగ్ ప్రక్రియ ద్వారా తొలగిస్తున్న విధానాన్ని ప్రశంసించిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుగులో ఇక్కడున్నాయి. గత 50 ఏళ్లుగా పెరుంగుడిలో పేరుకుపోయిన సుమారు 1.7 మిలియన్ క్యూబిక్ మీటర్ల చెత్తను తొలగించారు. ఇది దాదాపు 20 ఫుట్బాల్ మైదానాలకు సమానం. ఈ ప్రక్రియలో వ్యర్థాలను కేవలం తొలగించడమే కాకుండా వాటిని తిరిగి ఉపయోగపడే వస్తువులుగా మార్చారు. చెత్త నుంచి వంటపాత్రలు, గాజు సీసాలు, కాంక్రీట్ స్లాబులు మరియు ఫర్నిచర్ వంటి రకరకాల వస్తువులను తయారుచేశారు. ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా సుమారు 96 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాజెక్టును చూసి ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వ్యర్థాల నిర్వహణలో ఇదొక అద్భుతమైన నమూనా అని కొనియాడారు. ఆనంద్ మహీంద్రా ప్రశంసలకు స్పందిస్తూ సీఎం స్టాలిన్ తమ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు మరియు సుస్థిర అభివృద్ధికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. మిగిలిన వ్యర్థాలను కూడా 2027 నాటికి పూర్తి స్థాయిలో తొలగిస్తామని హామీ ఇచ్చారు.